డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. అభివృద్ధికి చిరునామా, నిత్య స్వాప్నికుడు, 76 సంవత్సరాల యువకుడు, ది మిడిల్ క్లాస్ మహాదేవుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఈ రోజున. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి ఆయన వర్ధిల్లాలని కుండబద్దలు కోరుకుంటోంది. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇటు విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు ఆయన ముద్ర ఎవ్వరూ చెరపలేనిది. ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీని కట్టి మధ్యతరగతి బతుకుల్లో ఆయన ఒక మహాదేవుడిగా నిలిచారు. ఎందుకంటే దిగువ మధ్యతరగతి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొని రావడానికి ప్రభుత్వం చాలా స్కీములు ప్రవేశపెడుతుంది, వాళ్ళకి చేయూతనిస్తుంది. అలాగనే పరిశ్రమలు పెట్టడానికి వచ్చే వాళ్ళకి రాయితీలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ప్రోత్సాహకాలు కావచ్చు, దానికి ప్రభుత్వం చాలా ముందడుగులోనే ఉంటుంది. ఈ మధ్యతరగతి వాళ్ళ దగ్గరే ట్యాక్సులు కట్టించుకోవడం తప్ప వేరే ఏం చేయరు. అలాంటిది ఈ మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగు నింపాడు చంద్రబాబు నాయుడు. ఐటీ అనే ఒక పదార్థాన్ని ఆంధ్ర ప్రజలకు పరిచయం చేసి మాలాంటి రైతు కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి, మేము చదువుకుంటే ఏ ఉద్యోగం వస్తుందో తెలియదు, ఏ ఉద్యోగానికి ట్రై చేయాలో తెలియదు, అర్హత ఉంటుందో ఉండదో చెప్పలేము, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా వచ్చే అవకాశాలు ఎన్ని ఉంటాయో కూడా తెలియదు. కానీ ఐటీ చదువుకుంటే చాలు మా బతుకులు మారిపోతాయి అన్నట్టుగా ఆ రోజు నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అనే ఒక రాజధానిని తీసుకొచ్చి అందులో క్వాంటమ్ వ్యాలీ దాకా కొత్తగా వచ్చిన ఈ కంప్యూటింగ్ సిస్టమ్ని సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడింది. అలాంటి ఒక మిడిల్ క్లాస్ మహాదేవుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవాలి. ఒకవైపు వాళ్ళకి స్కీములు వాటిని కంటిన్యూ చేస్తూనే ఇటు ప్రోత్సాహకాలు ఇచ్చి పెద్ద పెద్ద కంపెనీలని, దేశంలోనే ఎక్కడా లేని గూగుల్ డేటా సెంటర్ని సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చారు. వారి కొడుకు నారా లోకేష్ ప్రోత్సాహం కూడా ఇందులో చాలా ఉంది. ఆంధ్ర అభివృద్ధి చెందాలి అని అంటే ఇదిగో నారా వారి కుటుంబం ఖచ్చితంగా అధికారంలో ఉండాల్సిందే అని అనుకునే లాంటి పరిస్థితులు ఈ రోజున వచ్చాయి. సరే, ఇక మిగతా రాజకీయ పార్టీలు ఎన్ని ఉంటాయి, వాళ్ళు అధికారం కోసం ఏమేమి ప్రయత్నాలు చేస్తారు, ఏం హామీలు ఇస్తారు, వీటన్నిటికంటే కూడా అభివృద్ధి అనే దాని దగ్గరకు వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ దాకా చెరగని ముద్ర ఎవరిదే అంటే చంద్రబాబు నాయుడు గారిదే. అది దేశాలకి ఆంధ్రల ఖ్యాతిని బాగా ప్రబలంగా వ్యాపించేటట్టు చేశారు కూడా ఆయన. ఇప్పుడు అమెరికాలో తీసుకోండి, ఆస్ట్రేలియాలో తీసుకోండి, కెనడాలో తీసుకోండి, ఏ కంట్రీ అయినా సరే తెలుగు ఐటీ పర్సన్ లేని కంట్రీ ఏదైనా ఉంటుందా? అలా వాళ్ళు వెళ్ళగలిగారంటే దానికి కేవలం కారణం చంద్రబాబు నాయుడు గారే. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదే విధంగా కొనసాగాలని కుండబద్దలు కోరుకుంటుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.